ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా అభివృద్ధిపై ప్రజలు ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు. బోగత జలపాతం, దట్టమైన అడవులు, చారిత్రక కట్టడాలు పర్యాటకులకు ఆకర్షణగా ఉన్న సరైన మౌలిక సదుపాయాలు లేమితో అభివృద్ధి ఆలస్యంగా ఉంది. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా బోగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పర్యాటకులు జలపాతం దగ్గరకు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు, పశు కాపరులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పర్యాటకుల భద్రతకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు మరియు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు మన జిల్లాలో పడనున్నది అనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నామండి. గోదావరి కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్ వచ్చేసింది. సో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు, డిలాపిటేటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ బంధువులు ఉంటే బంధువుల ఇంటికి వెళ్ళండి, లేకపోతే కన్సర్న్ పంచాయత్ సెక్రటరీతో మాట్లాడితే మన రీహాబిలిటేషన్ సెంటర్కి మనం తీసుకుని వెళ్తాం. దయచేసి గొర్రెలు మేపడం, పశువులు మేపడానికి మీరు వెళ్ళడము, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వాగులో ఇరుక్కోవడము, దయచేసి ఇట్లాంటివన్నీ చేయొద్దు. ఒక 2 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనకి చాలా ప్లేసెస్లో కాజ్వేస్, లో లయింగ్ బ్రిడ్జెస్లో ఆల్రెడీ పైనుంచి వాటర్ వెళ్తుంది. ఎవరు కూడా దాన్ని దాటడానికి ప్రయత్నం చేయొద్దు. ఆల్రెడీ మన పంచాయత్ సెక్రటరీస్ బ్యారికేడింగ్ కానీ ఇది కానీ క్రియేట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్. మీరందరూ దాన్ని సహకరించాలని కోరుకుంటున్నాము. స్విమ్మింగ్కి వెళ్ళడానికి, ఫిషింగ్ చేయడానికి వెళ్ళడానికి, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళంతా చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా అధికారులు ఇచ్చిన ప్రతి ఒక్క సూచనల్ని పాటిస్తూ ఎటువంటి ఆపదలో మీరు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. వాగులు, వంకలు కూడా దయచేసి ఎవరు క్రాస్ చేయొద్దు. ఏది ఉన్నా మీరు మెయిన్ రోడ్ నుంచే వెళ్ళండి. ఈరోజు నుంచి రేపు రాత్రి వరకు మనకి ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి.